దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మోషేను సీనాయి పర్వతమునకు ఒంటరిగా తీసుకుని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపరచెను. మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకొనినప్పుడు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ప్రజలందరూ ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. దేవునికి విధేయత చూపించుటకు సిద్ధముగా లేనివారు దేవుడు చెప్పునది ఎప్పుడునూ గ్రహించలేరు. బైబిల్ జ్ఞానము అధికముగా ఉన్నప్పటికీ వారు నేర్చుకొనిన దానికి విధేయత చూపకపోవటచే వారికివ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది. మనము ఆత్మీయముగా ముందుకు సాగవలననచో, ఓ దేవా, నీవు నేర్పించిన దానికంతటికి మేము విధేయత చూపెదమని దేవునితో వాగ్దానము చేయవలెను. దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయక మునుపు మోషే ఒక బలిపీఠమును కట్టవలసి వచ్చెను. ఆ బలిపీఠముపై బలి నర్పించి రక్తమును చిందింపవలసి ఉండెను. ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించెను. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారి రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన వారే దేవుని మాటలను గ్రహించగలరని నేర్చుకొనుచున్నాం.